బోయిన్పల్లిలోని ఎన్ఐఎంహెచ్ ముందున్న 157/1 ప్రభుత్వ భూమిని 2023లో మాజీ మంత్రి కేటీఆర్ 50 కోట్ల రూపాయల కమిషన్ తీసుకుని సీసీఎల్లో అది ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేశారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీడియా ముందు ఆరోపించారు. కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్లు పాల్గొని పలు తీర్మానాలు ఆమోదించారు. 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ అభివృద్ధి ధ్యేయంగా పనులు ప్రారంభించాలని తీర్మానం చేసినట్టు పేర్కొన్నారు. మాకు సపరేట్ రాజా అనే పద్ధతిలో అట్లాంటి పని చేద్దాం చెప్తున్నాం. అందుకే ఇక్కడ సర్వే నెంబర్ 57/1 అండ్ 157/1 ఈ రెండు గ్రామాల మధ్య డిస్ప్యూటెడ్ అవుతుందో అసలు అనేక దిక్కులు హైదరాబాద్ మేము చూస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూములుగా ఉన్న భూముల్ని అధికారులను పట్టుకొని పైరేవికారులు ఇవాళ ఇద్దరు ముస్లిం నవాబుల పేరుతోటి ఆ ఉర్దూల పేపర్లు పుట్టించి అది దాన్ని తర్జుమాపేట చేసి అవి ఎవరికి అర్థం కాకుండా అవి ప్రైవేట్ ల్యాండ్గా వచ్చేస్తే గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అక్కడ ఉండదు. గవర్నమెంట్ రాజీ పడితే కంచే చెల్లడం అయితే ప్రభుత్వం కాపాడాల్సినటువంటి ప్రభుత్వం తానే సరెండర్ అయిపోతే ఇంకేముంటుంది చెప్పండి. ఇవాళ ఒక ఎంఆర్ఓ వచ్చేది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు, ఒక ఎంఆర్ఓ వచ్చేమో ఇది ప్రైవేట్ ల్యాండ్ అంటాడు. అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అసలు 4 తరాలు ఇక్కడ మార్కెట్ పక్క పండి అంజయ్య నగర్ కానీ మా దగ్గర జొన్నల బండి అని ఉంటుంది, అలవాళ్ళు ఒక జొన్నల బండి ఉంటుంది. 4 తరాలుగా వడ్డలు 4 తరాల క్రితం అంటే 100 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ బండలు కొట్టుకుంటున్నప్పుడు మమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పెట్టేస్తారని చెప్పారు. అంటే ప్రభుత్వ భూమి కాకుండా ఉంటే ప్రభుత్వ అధికారులు ఎందుకు వస్తారు, ఎందుకు ఇబ్బంది పెట్టారు? అట్లాంటి భూముల్ని ఎక్కడో ఒక దొంగ దొరకంగానే వాడిని పట్టుకొని ఇవన్నీ బోయిన్పల్లి ల్యాండ్ గురించి కూడా అడిగితే వారు పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. ఏమేమి జరిగింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయింది 2009 అని చెప్పారు. దాని తర్వాత సీసీఎల్ఏ ఇచ్చిన తర్వాత మధ్యలో ఆపడం జరిగింది. ఇవన్నీ ఆపడం కోర్టు కేసులు నడుస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ గవర్నమెంట్ దిగిపోతున్న సమయంలో 2023 జూన్ మాసంలో సీసీఎల్ఏ క్లియర్ చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్ అనేసి ఇచ్చిపోయారు. వాళ్ళు ఇచ్చినందుకు మాకున్న సమాచారం వీళ్ళకి కేటీఆర్ గారికి 50 కోట్ల రూపాయలు ముట్టిందంట. 50 కోట్ల రూపాయలు ముట్టినందుకు ఆ 8 ఎకరాల జాగా ప్రైవేట్ ల్యాండ్ అని ఆయన చేసి వెళ్ళిపోయిండు. దాని తర్వాత కోర్టులో నడుస్తుంది. కోర్టులో నడిచిన కోర్టు ఆర్డర్ మీద వీరు ఇచ్చినట్టు దీని మీద ఖచ్చితంగా నేను కూడా కోర్టుకి వెళ్తాను. ఈ భూమిని ఏ భూమి అని తేల్చి ప్రజల భూమి నేను అంతకుముందు కూడా మీకు అందరికీ తెలుసు, నేను పొంగిరెడ్డి గారిని కలవడం, కలెక్టర్ గారు కూడా లెటర్ ఇవ్వడం. ఎందుకంటే అప్పుడే ఎందుకు ఇచ్చాను కూడా డేట్ చెప్తాను మీకు. ఈ విషయం కూడా చెప్పాలా. జూలై 3 తారీఖు నేను ఎందుకు ఇచ్చిన అంటే అప్పుడు ఈ కంటోన్మెంట్ బోర్డులో ఆ ప్రైవేట్ అయితే ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ పెట్టుకుని పర్మిషన్ ఇవ్వద్దు అనేసి నేను వారికి వీరికి చెప్తే అప్పుడు కూడా అంతర్గతంగా అన్ని సర్వేలు చేస్తే అప్పటికు సీసీఎల్ ఏముంది, ప్రైవేట్ ల్యాండ్ అని ఉంది. బోయిన్పల్లి ల్యాండ్ గురించి కూడా